రాష్ట్ర టీఎన్జీఓ అధ్యక్షులు జగదీశ్వర్ రాజును దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్ కుటుంబ సమేతంగా రాజును దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరి వెంట టీఎన్జీఓ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎస్ హరికిషన్, కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్, గోలి శ్రీనివాస్, గుండి హరిహరనాథ్, రాజశేఖర్, శంకర్, సంగపల్లి భవన్, భీమేశ్వర్ తదితరులు ఉన్నారు. ఈరోజు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. యావత్ తెలంగాణ ఉద్యోగులు అందరూ క్షేమంగా ఉండాలని, అలాగే ఈ కొత్త ప్రభుత్వం కూడా మా ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి అన్ని హక్కులను సాధించుకునే దిశలా ఉండాలని ఆ దేవుణ్ణి కోరినాం. మరి ఇక్కడ కూడా మా టెంపుల్ ఉద్యోగులను అందరినీ కలిసి అని క్షేమంగా తెలుసుకొని రేపు తెలంగాణ ఈ ప్రభుత్వంలో కష్టపడి పనిచేసి అన్ని హక్కులను సాధించుకుని ఉంటామని ఆ దేవదేవుని కోరచ్చు. మరి ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున నిన్ననే ఒక లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేసినాం. మరి సిపిఎస్ను రద్దు చేయాలని, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని 10 లక్షలు పెంచాలని కోరినాం కేంద్ర ప్రభుత్వాన్ని. మరి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ ఎన్నికల సమయం కాబట్టి మా ఉద్యోగులకు సిపిఎస్ను రద్దు చేసి ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని పెంచాలని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉద్యోగులకు ఇచ్చిన మేనిఫెస్టో వెంటనే అన్నీ నెరవేర్చే దిశగా ఉండాలని కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉన్నది. జై తెలంగాణ, జై హింద్.